శివుని కుమారుడవు గణనాథ కల్కల్లు మంటు కంచి కట్టి చిందు కొట్టి జగమంతా అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు DJ Season 2 की रैप डांस शो షో స్టార్ట్ చేయాలంటే మన 3 సూపర్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్, తరుణ్ మాస్టర్ అండ్ సదా. బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్ జడ్జెస్ టీమ్ లీడర్స్ అండ్ కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ DJ Season 2 की रैप डांस शो. So let's begin round number 1. రవి, నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? ఫస్టే చితక్కొట్టేద్దాం. సద్విన్ సూపర్. అండ్ లాస్ట్ ఇయర్ నీ టీం అక్కడ సద్విన్ అయితే ఇక్కడ శివమణి. నేనే మాత్రం తగ్గదలుచుకోలేదు. సద్విన్ వర్సెస్ శివ్ మనీ. ఎంత ఛాలెంజ్? 5 lakh rupees లాస్ట్ ఇయర్. 6 7 8 lakhs ఫైనల్. 8 So first round Sudhin versus Shiv Money 8 lakh rupee challenge. First ever వస్తున్నారు Sudhin or Shiv Money? సద్విన్. Please welcome Sudhin from Ravi's team. లైఫ్ అంటే రేసురా రన్ నీ కలల చేసిరా రన్ గెలిచేంత వరకు రన్ 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 నిలబడకు ఎక్కడా రన్ తలబడకు ఏచడా రన్ సాధించే వరకు రన్ రన్ అరే లైఫ్ లేదురా వెంటబడే చిరుతలాగా నువ్వు రన్ రన్ ఏ ఒట్టు కోసమై ఎగసిపడే కెరట వల్ల నువ్వు రన్ రన్ శిఖరాల కన్నా ఎత్తుగా వేగంలా ఇవాళ రన్ రన్ లైఫ్ అంటే రేసురా రన్ నీ కలల చేసిరా రన్ గెలిచేంత వరకు రన్ 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 నిలబడకు ఎక్కడా రన్ తలబడకు ఏచడా రన్ సాధించే వరకు రన్ రన్ గిరగిరా తిరగలేదంటే భూమికే ముసలితనమంట విరవిర మాయమవకుంటే చలాకి మెరుపే చులగనరా ఒక్క రోజు రవి రాకుంటే గ్రహణమే కట్టెననుకుంటా తెగువ మరిచిపోతే చేతికి బతుకు తగని బాటే పరుగు మరిచిపోతే మనిషికి ఊపిరాగినట్టే ఈ క్షణమే చలో చలో రన్ లైఫ్ అంటే రేసురా రన్ నీ కలల చేసిరా రన్ గెలిచేంత వరకు రన్ రన్
నిజంగా నిహారిక ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మేము DJ2 టైటిల్ గెలుస్తాం లేదో తెలియదు కానీ భూషణ్ ని ప్రతి ఒక్కరు ఈ ఇన్నోవేటివ్ థాట్స్ గురించి మెచ్చుకుంటారు. హ్యాట్స్ ఆఫ్ టు భూషణ్. రింగ్ మాస్టర్ సూపర్ స్టార్ సదా, హౌ డు యు లైక్ సదన్స్ పర్ఫార్మెన్స్? నేను చెప్దాం అనుకునేది మొత్తం రవి చెప్పేశాడు. నిజం, మీరు గెలుస్తారా లేదా, ఎందుకంటే మీరు ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కాబట్టి ఎప్పుడు హిట్ అవుతుంది. లాస్ట్ అంటే 2 ఎపిసోడ్స్ బ్యాక్ ఫ్లాప్ అయింది. సో ఇంకా సెమీఫైనల్స్ లో ఏం జరుగుతుంది వి డోంట్ నో, బికాస్ యు ఆర్ అ రిస్కీ కొరియోగ్రఫర్. నిజంగా ఎవ్రీబడి ఈస్ గోన్ టు రిమెంబర్ యూ ఫర్ యువర్ క్రియేటివ్ కాన్సెప్ట్. భూషణ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దట్. థాంక్యూ. స్టార్ట్ చేసినప్పుడు కాల్ చేయి కట్టి ఎలా చేస్తారు, ఇంతకి ముందు వి సా దెమ్ హోల్డింగ్ ద ఫీట్ అండ్ డూయింగ్ కొన్ని ఎపిసోడ్స్ ముందు. అదే కష్టంగా ఉంది. ఇప్పుడు ఇంకా రెస్ట్రిక్ట్ అంటే వాళ్ళకే స్పేస్ లేదు ఎక్కువ. దాంట్లో అంటే ఇట్ కుడ్ హ్యావ్ గాన్ సో క్లమ్జీ, కానీ చాలా బాగా నీట్ గా అర్థమైనట్టు అన్ని మూవ్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఐ లవ్డ్ ఇట్. ఒక్కటే ఏంటనిపించిందంటే సద్విన్ కి ఉన్న పొటెన్షియల్, అంటే తన ఎంత మంచి డాన్సర్ అంటాం కదా, ఆ ఉన్న పొటెన్షియల్ కి అది ఎక్కడో ఇట్ డిడ్ నాట్ రీచ్ అప్ టిల్ దే, బికాస్ ఇట్ వాజ్ ఆల్ టైడ్ అండ్ ఎవ్రీథింగ్. యాజ్ అ కాన్సెప్ట్, ద వే ఇట్ వాజ్ కొరియోగ్రాఫ్, సూపర్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ మాస్టర్, మీకు ఎలా నచ్చింది సదన్ పర్ఫార్మెన్స్? నాకు ఐడియా బాగుంది భూషణ్. అంటే ఏది చేసినా స్ట్రైట్ గా చేయకుండా చేస్తావు కదా, అది నచ్చింది. అంటే చేస్తున్నావు, కొత్తగా చేస్తున్నావు, కానీ ఎక్కడో రిస్ట్రక్షన్ అయిపోతుంది. అంటే మనం ఓపెన్ అప్ అవ్వనీయకుండా. అదే యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు బాగా ఉండింది. కంపోజింగ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను ఎందుకు తీసుకున్నాను అని. ఓకే ఓకే. ఎందుకంటే ఇంతే చేయొచ్చు, వీడు చేస్తే అందరూ చేయాలి. అవునవును, ఎందుకంటే చాలా కష్టం అలా కట్టుకొని చేయడం, మూమెంట్స్ రాదు కూడా. అదే బాగుంది, కానీ ఇంకా ఏదో ఓపెన్ అప్ అయితే బాగుండేది అనిపించింది, అంటే ఈ సెమీఫైనల్లో అది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తరుణ్ మాస్టర్, మీ కమెంట్? భూషణ్, లాస్ట్ ఎపిసోడ్ లో ఆ స్కేట్ తో అలా వచ్చావు, అది చేసావు, దట్ వాస్ న్యూ. ఇందులో వచ్చి చాలా రిస్ట్రిక్టెడ్ గా, అంటే కట్టేదేమో 1 feet అంతే. 2-3 feet ఉంటే పర్వాలేదు, ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 feet లో ఉండి ఆ కంట్రోల్డ్ గా ఆ కోరియోగ్రాఫ్ చేయాలంటే చాలా చాలా కష్టం. నువ్వు కాన్సెప్ట్ తెచ్చావు, కంపోజ్ చేశావు, కష్టపడారు మీరు రిహర్సల్స్ లో, కానీ దానికి ఫలితంగా వీడు బాయ్స్ అండ్ సద్విన్ ఈ స్టేజ్ లో ప్రూవ్ చేశారు. తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది నీ లక్కీ నంబర్ 8, నీ బాయ్స్ ఆ నంబర్ కూడా క్యాల్కులేట్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ కూడా 8 ఉంది మాస్టర్. బాగుంది భూషణ్. సూపర్. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ రౌండ్ 8 lakh rupee ఛాలెంజ్ సద్విన్ వచ్చేసాడు ఫ్రమ్ రవిస్ టీమ్ అండ్ ఫ్రమ్ యువర్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ నిహారిక. శివమణి ఒక్కడే కాదు, శివమణితో పాటు యష్ కూడా వచ్చేస్తున్నాడు, డ్యూయట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ శివమణి ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్.
మనసులొచ్చిన శ్రీ కవిత నాకే నాకా ముద్దుల బాణల్లో నిన్ను తడిపేనా కుదులతోటే తడి తుడిచేనా నిన్ను నేను కప్పుకొనేనా పెదవిపైనే పవళించేనా పట్టుకువా పుట్టతేనా నీ నడుం సగం తాకనివ్వమా గాలితో పువ్వే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే కుమాలవో పువ్వెట్టనా ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో హృదయ స్పందన నిలిచిన ప్రాణముందున ఒక నిమిషం ప్రియాలను విడిచే మరుక్షణం ఉండదు నా ప్రాణం హర హర హరబ్బా హర హర హరబ్బా ఎచ్చికెచ్చి తాజ్ మహల్ నాకా వచ్చి తెచ్చిన నందవనం నాకే నాకా పాకెట్ సైజు వెన్నెలలు నిన్ను నేను కప్పుకొనేనా పెదవిపైనే పవళించేనా ముద్దుల బాణల్లో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచేనా అట్టు పువ్వ పుట్టతేనే నీ నడుం సగం తాగనివమా Sada, how much did you like Shivmani's performance? సీరియస్లీ యష్, ఇంతకంటే మంచిది నేను చూడలేదు డీజే స్టేజ్ మీద. ఇట్ వాజ్ సో యునీక్. అంటే శాండ్ తో యాజ్ నిహారిక సెడ్ ఎప్పుడు చూడలేదు, కానీ ఆ శాండ్ ని వాడడం కూడా అంత యునీక్ వేలో మీరు యూజ్ చేశారు. కాలన్నీ ఇది చేసినప్పుడు ఆ స్ప్లాష్ వస్తుంది. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. చూడడానికి ఆ సాంగ్ కి కరెక్ట్ గా సూట్ అయింది. చాలా చాలా అందంగా కనిపించింది యష్. క్రియేటివ్ అంటాం కానీ ఐ డోంట్ నో ఇంకా మీరు ఏదేది ప్రెజెంట్ చేస్తారు ఈ స్టేజ్ మీద. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండ్ ఐఎమ్ సీరియస్లీ హోపింగ్ దట్ యూ విన్ దిస్ సీజన్. వెయ్యవయ్యా వెయ్యి. సిగ్గు సిగ్గు సిన్నకోక నాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో. Tal Master, how did you like Shivmani's performance? యశ్వంత్, ఐ థింక్ నేను ఎక్కడో ఒకసారి మెసేజ్ ఇచ్చాను ఇలాగా, సో యూ థింక్ యూ కెన్ డాన్స్ ఆడిషన్ ఢిల్లీలో, నీకు వచ్చి చేరిందా మెసేజ్? యా సార్, అంటే ఆడిషన్స్ అటెండ్ అయ్యాను కూడా. అంటే సంకేత్ అనే పిల్లడు విచ్ హీ సెలెక్టెడ్ అండ్ హీస్ నౌ టాప్ 15 ఇన్. Wow! ఈ పర్ఫార్మెన్స్ ఇది వచ్చి సో యూ థింక్ యూ కెన్ డాన్స్ లో చేస్తుంటే సూపర్ గా వచ్చింది. డీజే నుంచి మనం ఒక అబ్బాయి వచ్చి సో యూ థింక్ యూ కెన్ డాన్స్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యాడంటే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. బ్యూటిఫుల్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ వచ్చి ఇట్ ఇస్ పార్ లెవెల్ టు దట్ స్టాండర్డ్. Thank you so much, Tarun Master. And
అండ్ శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది శివమణి పర్ఫార్మెన్స్? బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. యష్ అంటే నేనైతే ఐ హావ్ నెవర్ సీన్ అంటే శాండ్ తో ఇలా కూడా చేయొచ్చా అని. అంటే శాండ్ తో వేవ్ మనోడు ఇలా వేవ్ వస్తే శాండ్ తో వేవ్ చేపించి ఆ బీట్ కి మళ్ళీ తక్కువ లెగ్ తో వచ్చి శాండ్ ఇసిరేది. అంటే నువ్వు శాండ్ తోనే ప్లే చేసావు. ఇన్ కేస్ ప్రాపర్టీతో చేస్తే అలా వాడుకోవాలి. 100% ఫుల్ఫిల్ చేశాను నువ్వు దాన్ని. ఏం చెప్పాలి అర్థం కావట్లా, అంత బాగా నచ్చింది నాకు. చాలా బాగుంది. అంటే మూమెంట్స్ ఉన్నాయి, కాన్సెప్ట్ ఉంది. అంటే ఎలా చెప్పాలంటే లిరిక్స్ కూడా మనోడు ఎక్కడ వదలట్లా. నీ పాదం అన్నాక లెగ్గుతో అలా తీసుకొచ్చి శాండ్ మనోడి మీద వేయటం, మళ్ళీ పట్టుకోవటం, ఈసిరేయటం, చిన్న చిన్నవి ఉన్నాయి. చాలా క్యూట్ గా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. చాలా బాగా నచ్చింది. యష్ మాస్కర్ అన్నట్టు నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తావు. ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. రవి కానీ ఫస్ట్ రౌండ్ లో స్కోర్స్ చూద్దామా? ఇంకొందా అదొకటి? ఏ వద్దులే రవి, ఏమొస్తావు కూర్చో, నేను తీసుకుంటాలే. లాస్ట్ ఇయర్ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ లో స్కోర్స్ చూసేస్తున్నాం. ఫర్ 8 lakh rupees, తరుణ్ మాస్టర్, your score for Sadwin. Sada, your score for Sadwin. 9. Shekhar Master, your score for Sadwin. 8.5. And Shekhar Master, your score for Shivmani. 10. Sada, your score for Shivmani. 10. Tarun Master, your score for Shivmani. Tarun Master, మీకు పర్ఫార్మెన్స్ ఎంత నచ్చిందో మాకు అర్థమైంది, కానీ 10 మాక్సిమం నంబర్ కాబట్టి విల్ కన్సిడర్ దట్ as 10. ఆ 0.5 మీరు ప్రేమ అనుకుందాం. వన్స్ ఇచ్చేసానమ్మా. ఓకే. So 8 lakh rupees from Ravi's team to Laksha's team. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? రవి టాస్క్ చెయ్యాలి. ఏ లాస్య, ఇది ఎలా ఉందంటే రవి ఇక్కడ ఓడిపోవడానికి ఉన్నాడు, నీకు గెలపడానికి ఉన్నట్టుంది. నన్ను గెలిపించడానికి రవి మన టీచర్ లో ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను. నేనేంటో నాకే అర్థం కావట్లేదు. అదే లాస్ట్ చేద్దామా? చేద్దాం. ఏం తిని మట్టి తినాలా? తింటా. రవి, నేను మిలిటరీ ఆఫీసర్ ని అనుకో. ఈడ జోకులు వద్దు. హలో అనుకో, నేను నీకు మిలిటరీ ఆఫీసర్ ఒక్కసారి ముందుకు వచ్చి అటెన్షన్ సల్యూట్ అని కొట్టు ఒకసారి. అది తర్వాత కొడతాను. నువ్వు చేస్తేనే నువ్వు మిలిటరీ ఆఫీసర్ అని ఒప్పుకుంటా. ఫెన్సింగ్ లో నుంచి అలా వెళ్తారు చూడు, అలా వెళ్ళాలి. కొన్ని ప్రాపర్టీస్ ని అరేంజ్ చేస్తాను, నువ్వు దాని లోపల నుంచి వెళ్ళాలి. ఒకవేళ పైన ఏమన్నా తగిలితే వెళ్ళలేకపోతే మేము కొడతాం. ఓకేనా? రెడీయా? ఎలా పాకుతారు? ఈ మీద పాకరు, అట్లా బల్లి లెక్క ఇట్లా ముందు పాకుతారు. పాక్ ఫ్రమ్ ఫ్రంట్. మళ్ళీ ఫస్ట్ నుంచి గో బ్యాక్. 1 second, it is too loose. Yeah, it's anyways going to touch him. చాలా లూజ్ గా ఉంది అది. రవి రెడీ? మళ్ళీ ఫస్ట్ నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్ రవి, వెరీ గుడ్. అది పడింది లాస్య, పాపం. సరే రవి, మళ్ళీ ఫస్ట్ నుంచి రా. రవి డార్లింగ్, మళ్ళీ ఫస్ట్ నుంచి రా. నీ మగతనం చూపించు. కొంచెం హైట్ పెడతారా? ఓ పని చేస్తాం, ఇక్కడ కడతాం, నడుచుకుంటూ వెళ్తాడు ఇట్లా. డార్లింగ్ ఏం కాదులే, పద డార్లింగ్. రెడీ రవి? 1 2 3 యాక్షన్. మరీ టూ మచ్ అయ్యా, పాపం. లేకపోతే నా చేత నిమ్మకాయ తినిపిస్తాడా? లేదు, అది
తగలకుండా వెళ్ళాలని చెప్తారు, వాళ్ళ మీద అతని మీద వేస్తున్నారు. అది ఏమండి దీనికంటే నేను నిల్చుంటా కొట్టేయండి అయిపోద్దిగా. అంటే మాకు కిక్కు దొబ్బుద్దని. అది కావాలిగా, మరి పెట్టండి, మరి మళ్ళీ చేస్తా. అయిపోయింది. మీ కిక్ అయ్యే వరకు నేను చేస్తా. ఇంకేం లేదు. మా శేఖర్ మాస్టర్ కిక్ దొబ్బిందా ఉందా? నేను నీకు సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసి మగతనం చూపి, అది చూపి రెచ్చగొట్టి. సూపర్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయాక లాస్ట్ టైం మీ కిడీలో ఉంది 64 lakhs and 5,000 rupees. రవి మీ కిడీలో ఉంది 19 lakhs and 85,000 rupees. సో సెకండ్ రౌండ్ లో ఎవరు వస్తున్నారు మీ టీమ్స్ లో నుంచి? రవి, జియా. సూపర్. అండ్ లాస్ట్ టైం మీ టీం నుంచి పృథ్వీ. అండ్ మీ కంటెస్టెంట్స్ మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఎంత ఛాలెంజ్ ఫర్ సెకండ్ రౌండ్? సెకండ్ రౌండ్ లో పృథ్వీ మీద 3 lakhs. ఫస్ట్ రౌండ్ 8 lakhs పెట్టి సెకండ్ రౌండ్ 3 lakhs. నా ఇష్టం 3 lakhs. రవి, నీకే సపోర్ట్ చేయాల్సింది నేను. చెప్పు రవి. 9 ఏంటి 9? 9 lakhs. Good job. Let's go for 9. Yeah, 9 lakhs. Okay. Super. So second round is a 9 lakh rupee challenge. First ఎవరు వస్తున్నారు? Is it Jia or Prithvi? It has to be a good job, so Jia. Okay. Good job. So please welcome Jia from Ravi's team. Yeah, good job. Good anchoring. Good job. All the best. 1939 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభమైన హిట్లర్ మారణకాండ ఒక చిన్న దేశం కోసం మొదలైన హత్య ఇది రెండో ప్రపంచ యుద్ధానికి జెండా ఊపింది. ఇటలీ ఆక్రమణ కోసం జర్మనీ దళాలు దండెత్తుతున్నాయి. ఇటలీకి మద్దతుగా రాయల్ ఇండియన్ ఆర్మీ నుంచి 75,000 మంది భారత యోధులు బ్రిటిష్ దళాలతో కలిసి ఇటాలియన్ క్యాంపెయిన్ని ప్రారంభించారు. అక్కడ జరిగిన సంఘటన G-Corp is on the move. They gotta jump on us. ఇదేదో డైరీలో ఉందిరా, చూడు. అవునరా, ఇది మన హరిగాడిదిరా. ఒకసారి తీరా చదువు. సరేరా. దుప్పాటి హరిబాబు 1935 మా ఊరిలో ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది. ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది.
ఫోటోరా, డైరీలోంచి పడింది. ఒకసారి తీసి చదువురా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తన పేరు సీత. నిజమేనని నమ్మని నిజమేనని నమ్మని నా చెల్లిని ప్రేమించడానికి నువ్వెవడవరా? నువ్వెంత, నీ కులం ఎంత? కులం అంటే పని. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు, అలా అడిగిన వాడు మనిషే కాదు. భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ పంటల రక్షణకి గజ్జల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం, ఇవ్వలే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. సాగులో విజయం వెదుకు ఈ వినోదం, ఉన్నదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా. చలిని చినుకు కరువై పగల సెగలు నెలవై ఎల్లలతో పుడమి పొల్లు నిలువెల్లా చీలిందా. కులం 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 ఏముంటదిరా ఈ కులంలో? మారండిరా. నీకు తెలియనిదా నిన్ను నమ్మించని, విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉంటుంటే అది మనిషిది అయి ఉంటుందా? అడిగావా భూగోళమా, నువ్వు చూసావా కాలమా? ముందడుగేద్దా, యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే జరిపే సంకల్పంలో. ఒక ఊరిలో కులమనే కంచెలు వేసుకొని బతుకుతున్నారు కొందరు. 2 దేశాల మధ్య జాతీయ అహంకారం అనే కంచెలు వేసుకొని బతుకుతున్నారు.
కంచెలు తీసి కలిసి బతుకుదాం. సూపర్ జడ్జెస్. సదా హౌ డు యు లైక్ జియాస్ పర్ఫార్మెన్స్? అంటే జియా అక్కడ ఉందంటే అర్థం చాలా నచ్చిందని. ఎంత నచ్చింది అని? This film has got a national award, is it? రీజనల్ బెస్ట్ ఫిల్మ్. Regional best film. I've not seen the film yet, but I'll definitely see it now because I've seen what the film looks like live on stage. ఎల్లండి చెప్పాలా? గురుగారు ఎంత మినిట్స్ అండి సైతేజ్ ఇది? 11 minutes మేడం. 11 minutes. మేడం. చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా కొంచెం నడవాలనిపించింది. ఇంకా నడవాలి, ఇంకా చూడాలి, ఇంకా కావాలని అలా ఉంది సైతేజ్. నేను పాత సైతేజ్ ని ఇప్పుడు చూసా. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషంగా ఉంది నిజంగా. అంటే ఒక ఫిల్మ్ ని ఇంత టైంలో అంటే రియల్ గా ఎలా ఫిల్మ్ ఉంది అలా చూపించడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది కూడా ఇంత వార్ బ్యాక్ డ్రాప్ గానీ అలాగే లవ్ స్టోరీ ఉన్న గానీ ఇది ఎంత అంటే సినిమాటిక్ గా అంటారు కదా అలా చూపించారు మీరు. ఆ బోర్డ్ ని ఎంత బాగా వాడారు కాస్ట్యూమ్ చేంజ్ కోసం గానీ వాళ్ళ బాయ్స్ రావడానికి వెళ్ళడానికి కానీ. ఇట్ డెంట్ లుక్ లైక్ యునో ఒక పర్ఫార్మెన్స్ జరుగుతుంది విత్ 2 different set of boys. అలా అనిపించలా. ఇంత నీట్ గా ఉంది సైతేజ్. థ్యాంక్ యూ మేడం. సూపర్. బాయ్స్ చాలా గ్రేట్. హీరో ఆఫ్ ది యాక్ట్ మన చిన్న పాప మై లిటిల్ జియా. ఈ అమ్మాయి గురించి నిజంగా అంటే క్యారెక్టర్ వి కీప్ సేయింగ్ దిస్ ఎవ్రీ నౌ అండ్ దెన్. ప్రతి పర్ఫార్మెన్స్ లో ఒక కొత్త క్యారెక్టర్ తో వస్తుంది. కానీ దీంట్లోనే షీ హ్యాడ్ 3 different వేరియేషన్స్. అంటే వార్ ది ఉంది, ఆ యాక్షన్ డ్రామా ఉంది, అలాగే ప్రేమించరు రొమాంటిక్ గా ఉంది, లవర్ తర్వాత ఉండేది ఆ అగ్రెషన్ వేరే ఉంది. మళ్ళీ కాస్ట్ వల్ల ప్రాబ్లం వల్ల లవర్ చనిపోయిన తర్వాత ఉన్న అగ్రెషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వార్ లో ఉన్న అగ్రెషన్. Seriously, I cannot believe that a girl of this age can carry this act so well. నువ్వు చాలా పెద్ద 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 యాక్టర్స్ కంటే గొప్ప యాక్టర్. దీనికి మార్క్స్ అవన్నీ చెప్పడం అంటే నిజంగా ఒక నేషనల్ అవార్డ్ ఫిల్మ్ కి పేరు నిలబడినట్టు ఒక పర్ఫార్మెన్స్ ఉంది ఇది. థ్యాంక్ యూ మేడం. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. తరుణ్ మాస్టర్, హౌ డిడ్ యు లైక్ జియాస్ పర్ఫార్మెన్స్? ఈ పిక్చర్ నేను చూడలేదు, నేను చూడను, ఎందుకంటే ఇక్కడే చూసేసాను. నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను సాయి సార్, కోపం తప్పుగా అనుకోవద్దు. నీ కోరియోగ్రాఫ్ కంటే ఆ పాప సూపర్ గా చేసింది. ఒప్పుకుంటావా లేదా? షూర్ సార్. ఎందుకంటే ఆ స్టోరీ వేరియేషన్స్, సీక్వెన్సెస్, ఎక్స్ప్రెషన్స్, టక డ్రెస్ చేంజ్, కాస్ట్యూమ్ టైం కి చేంజ్ చేసింది వాళ్ళ మావయ్య సార్. వెరీ గుడ్. ఇక్కడ రమ్మనండి. జియా మమ్మీ ఎవరు రారా? రమ్మనండి, ఇంతవరకు చూడలేదు. ఆంటీ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది జియా. డెఫినెట్ గా నువ్వు ఫైనల్స్ కి వస్తావు. థ్యాంక్ యూ సార్. నేను లాస్ట్ సీజన్ లో కూడా ఇది చూశాను. సాయి తేజ్ది అంటే కొరియోగ్రఫర్ కంటెస్టెంట్ బాండింగ్ కంటే ఎక్కువ ఒక అంటే వాళ్ళని చూసుకోవడం, వాళ్ళని ప్రేమతో అలా ఉంటుంది ఎక్కువ. కేర్ టేకర్ లాగా. దట్స్ వై దే ఆల్సో ఆర్ సో కనెక్టెడ్ టు హిమ్. సాయి తేజ్ నిజంగా ఆ క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేయండి మీరు.
because you don't treat them like, okay, you're a contestant and I'm your choreographer. You know, that bonding is really special and it comes across every single time you all come and perform on the stage, and it is divine. So శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. మన డీజేలో డాన్స్ చేసే సద్విన్, సుమణి, శాన్వి డాన్స్లో వీళ్ళకి ఏమాత్రం తీసిపోదు. ఎక్స్ప్రెషన్లో ఎవరు బాగా చేస్తారు? పృథ్వీ ప్రాచీల్లో ఎక్స్ప్రెషన్లో ఏమాత్రం తీసిపోదు. అంటే వాళ్ళు ఒకరు డాన్స్ చేయగలరు, ఒకరు ఎక్స్ప్రెషన్స్ చేయగలరు. జియా డాన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేయగలరు. సాయితేజ్ నిజంగా మెచ్చుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఒక స్టోరీ అంటే ఒక స్టోరీయే కాకుండా దాంట్లో మిలిటరీ వాళ్ళు చేసేది ఎలా, దాన్ని డాన్స్ ఫామ్లో తీసుకొచ్చి డాన్స్లోకి ఏది ఓపెనింగ్ది బాగా చేశాడు. అరే భలే ఉందని అనుకున్నాం. తర్వాత మళ్ళీ విలేజ్కి వెళ్ళి అక్కడ ఫోక్ కంప్లీట్ చేంజ్ చేసిన ఎక్స్ప్రెషన్స్. అక్కడి వరకు ఎలా ఉంది అగ్రెసివ్గా, దాన్ని కంప్లీట్ చేంజ్ చేసి చాలా క్యూట్గా ఫోక్ స్టైల్లో చేసింది. అదైపోయింది. లవ్ స్టోరీ ఎవరా పాప బాగా చేసావమ్మా. ఈ పాపతో రొమాంటిక్గా మళ్ళీ ఇమ్మీడియట్లీ చేంజ్ అయింది ఎక్స్ప్రెషన్. అంటే ఆ చేంజ్ చేయడం కూడా చాలా కష్టం. డాన్స్ పర్ఫెక్షన్ చూడాలా, మూమెంట్స్ ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి, 11 minutes అంట. ఏమండి ఒక 1 minute చేసి 2 minutes చేస్తేనే పడిపోతారు. 11 minutes ఒక్క మూమెంట్ కాదు, 100 మూమెంట్ కాదు, కొన్ని వేల మూమెంట్స్ ఉంటాయి. అన్ని వీళ్ళకేంటి డాన్సెస్ వస్తారు, ఒకటి చేస్తారు. ఇప్పుడు మిలిటరీ డ్రెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి కొన్ని మూమెంట్స్ ఉంటాయి, విలేజ్ ఫోక్ వాళ్ళు కొన్ని మూమెంట్స్, ఈ పాప ఉంది కొన్ని మూమెంట్స్. కానీ తను అలా కాదు కదా, అన్ని మూమెంట్స్ కంటిన్యూగా చేయాలి. అది కాస్ట్యూమ్ చేంజ్ చేసి ఎక్స్ప్రెషన్స్తో ఈ ఏజ్లో చేసిందంటే పెద్ద అయిన తర్వాత జియాని కంపల్సరీ చూడాలని ఉంది, ఎలా ఉంటుందో ఎలా చేస్తుందో అని. శుభం నా చెల్లిని ప్రేమించడానికి నువ్వెవరోరా? నువ్వెంత, నీ కులం ఎంత? కులం అంటే పని. కమతాన్నం కున్నోడు కొమ్మడేడు, కాపు కాసేవాడు కాపాడాడు. కుమ్మరోడు కుండ, చాకులో బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బతకడానికి కాదు, అందరినీ బతికించడం కోసం. నువ్వు ఎవరని అడిగితే ఏం చేస్తుంటామని, నీ నెత్తుడేంటని కాదు, అలా అడిగిన మంచి కాదు. అది యాక్చువల్లీ మర్చిపోయా, ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. అది చెప్పడం మర్చిపోయా, గుర్తుపెట్టావు జియా. ఈ డైలాగ్స్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్ లో నీకు ఒకవేళ తక్కువ మార్కు వస్తే కూడా నీకు 10 ఎపో. సూపర్. సో సెకండ్ రౌండ్ లో రాసియా టీం నుంచి వచ్చేస్తున్నాడు పృథ్వీ. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్.
జగా థ్యాంక్ యూ జగా, నిజంగా లైక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు లేరు అండ్ దేర్ ఇస్ నో వే పిల్లలు ఇప్పుడు ఆయన గురించి కావాల్సుకొని పెట్టుకొని ఆన్ చేసి చూడరు. మేబీ అట్లీస్ట్ కొంతమంది హూఎవర్ సీ ది చిన్నపిల్లలు అంటే చూస్తారు, అందరు పర్ఫార్మెన్స్ లో చూస్తారు, అందులో కొంతమందికైనా కొంచెం ఇంపాక్ట్ అయ్యి ఈయన గురించి ఇంకా తెలుసుకోవాలని చూస్తే ఐ థింక్ దట్ ఈస్ more than enough for what you did. Thank you so much. Judges, Sada, how do you like Prithvi's performance? వాట్ ఎ థాట్ జగ్గా. కాన్సెప్ట్ తీసుకున్నారు, అలాగే పృథ్వీ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి ఇలా చేస్తున్నాడు, మొత్తం ఇలాగే ఉంటుందా, ఎప్పుడు పార్ట్ తర్వాత ఏదో డాన్సింగ్ ఉంటుందంటే అది ఎలా అలా మూవ్ అయింది. టోటల్ గా ఇన్వాల్వ్ అయ్యాను నేను. అంటే ఓన్లీ ఒక ట్రాక్ తీసుకుని లిరిక్స్ ఏం కాకుండా సింపుల్ గా ఆయన లైఫ్ స్టోరీ మొత్తం మీరు చూపించారు. ముందు అయితే నాకు అంటే కొంచెం పార్ట్ అయిన వరకు అర్థం కావలేదు, ఎక్కడ పేపర్ వేయడం స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి అలా ఉంటుందేమో అనేసి చూస్తే యూనో స్టోరీ బిల్డప్ అయింది. జగా సూపర్. ఐ డోంట్ థింక్ ఇంతకంటే మంచిగా ఈ స్టోరీని చూపించడం పాసిబుల్ అయ్యిద్ది, అంత బాగా మీరు చూపించారు. దీన్ని క్యారీ చేయాలంటే మొత్తం యాక్షన్స్ చేయడం, ఎక్స్ప్రెషన్స్ చేయడం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ నిజంగా. పృథ్వీ వెయ్యవయ్యా, వెయ్యి. మాస్టర్, చాలా మందికి తెలీదు, అబ్దుల్ కలాం గారు బ్రదర్ ఇప్పుడు కూడా చిన్న రూమ్ లో ఆ అంబ్రెల్లా అంతా స్టిచ్ చేస్తున్నాడు. ఆయన అనుకుంటే సొంత రిలేషన్స్ ని అంతా ఎక్కడికో పెట్టవచ్చు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఓన్లీ ఈ హ్యాడ్ ఓన్లీ 4 కోట్స్, 4 ఉండింది. 4 ప్యాంటు, 4 షర్టు, 4 కోటు, 2 షూ. వాట్ అ గ్రేట్ మ్యాన్. ఆయన డెడికేషన్, విల్ పవర్, ఆయన నాలెడ్జ్ ఎంత స్ప్రెడ్ చేశారు. ఆ మొత్తానికి ఫుల్ ఇండియా రామేశ్వరంలో బరీ చేసేటప్పటికి అందరూ ఎవ్రీబడి వాజ్ దేర్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి బోర్న్ ఇన్ తమిళనాడు. ఎందుకంటే ఈజ్ అ జీనియస్. ఈ పర్ఫార్మెన్స్ ఎవరైనా చూస్తే నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ప్రోగ్రామ్, ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా చేశావు. ఎందుకంటే ఐ థింక్ యువర్ ఫ్యాన్ ఆఫ్ అబ్దుల్ కలాం. అటువంటి జీనియస్ కి పర్ఫార్మ్ చేయాలంటే ఓన్లీ పృథ్వీ వల్లనే అవుతుంది. రా పృథ్వీ. ఈ సెమీఫైనల్లో అంటే ఆ కాన్సెప్ట్ తీసుకుని చెయ్యాలని థాట్ వచ్చింది చూడు నీకు, దానికే హ్యాట్స్ ఆఫ్. ఇలాంటివి కూడా చేయాలి. చేసిన పెద్దోళ్ళని మనం మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటే మనకి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా సదా చెప్పినట్టు నాకు ఫస్ట్ ఏదో చేస్తున్నాడు ఏంట్రా అన్నట్టుంది. ఎప్పుడైతే ఆ పేపర్ ఇస్తున్నారో అక్కడి నుంచి అంటే అది చేసిన టైమింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ప్రతిదీ విత్ ఎక్స్ప్రెషన్ క్లియర్ గా అర్థం అవుతుంది. బిగినింగ్ అంటే ఎవరో పుట్టారు తెలుస్తుంది, ఎవరో పెరుగుతున్నారు అంటే చదువుకోవడానికి ఏదో బాధపడతారని తెలుస్తుంది. అక్కడి నుంచి ఆ పేపర్ అక్కడి నుంచి బాగా కనెక్ట్ అయింది. అంటే అది చేసే బిగినింగ్ నుంచి కరెక్ట్ టైమింగ్ తో ఎక్స్ప్రెషన్ తో కన్వే చేస్తున్నాడు ప్రతిదీ. పేపర్ తర్వాత వెళ్ళేది ఇంకోటి ఆ బ్యాక్గ్రౌండ్ అది ప్రొడక్షన్ పెట్టావు కదా, పెడతాం కూడా చాలా మంచిదైంది నిజంగా. అంటే ఈ టైంలో సెమీఫైనల్ అది చెయ్యాలని ఐడియా వచ్చిన దానికే హ్యాట్స్ ఆఫ్. అంత గట్స్ తో చేసినందుకు ఆడు కూడా అంత బాగా ప్రూవ్ చేశాడు. యాక్చువల్లీ మనకి ఒక్కడే చేస్తున్నాడు, బోర్ అనిపిస్తుంది కానీ అనిపించలా. అటు చేసిన రోబోట్ డాన్స్ ఫస్ట్ డీటెయిల్ ఏంట్రా అనుకుంటే అక్కడి నుంచి ప్రతిదీ చేంజ్ చేస్తా వచ్చాడు. చేంజ్ చేస్తా తను రాకెట్ కనిపెట్టింది అన్ని చేసి తరులే ఎంజాయ్. సుబాబ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ జగా. సుబాబ్ సెకండ్ రౌండ్ లో 2 పర్ఫార్మెన్సెస్ చూసేసాం. ఇట్స్ టైం ఫర్ ద స్కోర్స్. రవి ప్లీజ్ గెట్ జియా అండ్ లాస్యా ప్లీజ్. Shekhar Master, your score for Jia. Sada, your score for Jia. Tal Master, your score for Jia. Out of 30, wonderful. And Tarun Master, your score for Prithvi. Sada, your score for Prithvi. Shekhar Master, your score for
వస్తున్నారు? సాన్వి. సూపర్ స్టార్ సాన్వి ఫ్రమ్ రవి's team and Lasya. నా టీం నుంచి ప్రాచి. సూపర్ స్టార్ సాన్వి వర్సెస్ ప్రాచి. ఎంత ఛాలెంజ్ ఫర్ ద థర్డ్ రౌండ్? రవి, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యు? సాన్వి, రవి, కమ్ ఆన్. ఫుల్ కాన్ఫిడెన్స్. 2 lakhs. థర్డ్ రౌండ్ కి 2 lakhs. ఏమండి మా స్ట్రాటజీలో మేము ఉన్నాం. 2 lakhs. నేను ఇక్కడ ప్రాచి మీద 4 lakhs. ఆమె 4 lakhs పెడితే నేను 4 lakhs పెడతా. నేను ప్రాచి మీద 5 lakhs. నేను కూడా 5 lakhs పెడతా. పెట్టు నువ్వు బ్రదర్. 6 ఫిక్స్. 6 ఫిక్స్. ఫర్ థర్డ్ రౌండ్ ప్రాచి వర్సెస్ సాన్వి. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? సాన్వి. ప్లీజ్ వెల్కమ్ సాన్వి ఫ్రమ్ రవి's team. అరే మన గుడిసెలన్నీ కూల్చేశారు రా. ముఖం ఎరుగనులే, తల్లిలాలనే తెలియదులే అన్నవని ఆశపడే గుండెలో బాకు మెరిసెనులే. సంతానాన్ని చంపేసి రక్తం తాగే పులిలాగే నీ సైన్యంగా నేనుంటే నాపై పంజా విసిరావే. విషమిచ్చే రోగం ఎన్నడు గెలవదులే. యుద్ధం జరిగే రణభూమి గాయం చూసి బెదరదులే. నిద్రపోయే వేళ దెయ్యం ఆడే ఆడే ద్రోహం 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 ద్రోహం. అన్ని నీవే అన్నం ప్రేమే పామై వేసే కాటే. ద్రోహం 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 ద్రోహం. సూపర్ స్టార్ సాదా, హౌ డు యు లైక్ సాన్వి's performance? ఎక్కడా బాయ్స్ వెళ్ళండి. క్యాట్ చాలా టైం తర్వాత ఐఎమ్ సీయింగ్ అ పర్ఫార్మెన్స్ విచ్ ఆర్ ఫుల్ ఆన్
డాన్సింగ్ ఫ్రమ్ స్టార్ట్ టిల్ ది ఎండ్. అంటే కాన్సెప్ట్ ఉంది, ఏదో తీసుకున్నారు, వీళ్ళు బ్రేక్ చేశారు, అవన్నీ ఆ ప్యాథోతో అగ్రెషన్ తో వాళ్ళు ఆడుతున్నారు. కానీ డాన్సింగ్ నాకు చాలా బాగా నచ్చింది, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చేసేది బాయ్స్ అండ్ సాన్వి. సాన్వి, నేను ఎప్పుడూ అంటుంటాను, నువ్వు యాజ్ ఇట్ ఈస్ టామ్ బాయ్ష్, నీకు బాయ్ లాంటి చేయాలంటే బాడీ లాంగ్వేజ్ చాలా, ఇట్స్ లైక్ వెరీ ఈజీ టాస్క్ ఫర్ యూ. బట్ బాయ్స్ ఉన్న ఎనర్జీకి మ్యాచ్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, విచ్ యూ డిడ్ ఐ థింక్ ఈవెన్ బెటర్ దెన్ ద గైస్. సూపర్, ఐ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తరుణ్ మాస్టర్, యువర్ కమెంట్స్. క్యాట్ బాగుంది, కొరియోగ్రఫీ చాలా బాగుంది, సూపర్ గా బాయ్స్ మంచి బ్యాలెన్స్ తో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ శేఖర్ మాస్టర్, యువర్ కమెంట్స్. సాన్వి అండ్ బాయ్స్, యు కిల్ ద ఫ్లోర్. సాన్వి సేమ్ అబ్బాయిలాగే చేసింది అబ్బా, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కానీ చేసేటప్పుడు సూపర్ సాన్వి. అంటే చాలా రోజుల తర్వాత కరెక్ట్ డాన్స్ చూసాం, ఫుల్ టు ఫుల్, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంది. క్యాట్ బాయ్స్, మీరు కూడా చాలా పవర్ తో చేశారు బాయ్స్, శుభం. సో థర్డ్ రౌండ్ 10 lakh rupee ఛాలెంజ్ లాస్ట్ ఇయర్ నీ టీం నుంచి వచ్చేస్తుంది ప్రాచి. yes ప్రాచి. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ ప్రాచి ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. जो डर गया समझो मर गया. చాలు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. जो डर गया समझो मर गया. It's a brand new song to sing. Why so serious? పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, ఆలకాయ పట్టలేని మందు కంట దారుణం. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటాడు, అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్, సేమ్ 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 టు సేమ్. చూడప్ప సిద్ధప్ప, जो डर गया समझो मर गया, मर गया. He's back to do something. ఓయ్ పేరు గుర్తుందిగా, గబ్బర్ సింగ్, సర్దార్ 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 గబ్బర్ సింగ్. సూపర్. తరుణ్ మాస్టర్, హౌ డు యు లైక్ ప్రాచీస్ పర్ఫార్మెన్స్? బాగుంది, బట్ ఐ డెంట్ లైక్ ద కాస్ట్యూమ్. బాయ్స్ మిగతా డాన్సర్స్ కాస్ట్యూమ్ కంటే ప్రాచి కాస్ట్యూమ్ వచ్చి నైట్ నిద్రపోయే ముందు వేసుకుంటారు చూడు, ఇట్స్ లైక్ దిస్. వై ప్రాచి? ఎందుకు మనోజ్? నువ్వు కాస్ట్యూమ్ డిజైన్ చేసావా? చేసా సార్. రెడీ చేసావా? రెడీ చేసా సార్. మళ్ళీ ఎందుకు ప్రాచి వేయలేదు? కాస్ట్యూమ్ తీసుకురాలేదు సార్. మనోజ్, కమిట్మెంట్ అయ్యావంటే కమిట్మెంటే, నో టర్నింగ్ బ్యాక్. ప్రాచి సూపర్. సదా, ఐఎమ్ షాక్డ్ మనోజ్.
కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ప్రాచి, లవ్ యూ. శేఖర్ మాస్టర్, మనోజ్ నువ్వే చెప్పు, ఆ డి జేకి రాకముందు మనోజ్ వేరు, డీకి వచ్చిన తర్వాత మనోజ్ వేరే కదా? బాగా చేశారు, బాగా చేస్తున్నారు, మీరు బాగా చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టైంలో ఇలా ఏంటి? ఒక్కసారి వెనుదిరిగి వెళ్తే మనోజ్ కనపడ్డు. ప్రతి కొరియోగ్రాఫ్ చెప్తున్నా, చెయ్యండి కానీ కేర్ తీసుకోండి. ప్రాచి చాలా స్టైల్గా చేసావమ్మా, చాలా స్టైల్గా అనిపించింది. కొన్ని మూమెంట్స్ అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కూల్గా రిలాక్స్గా స్టైల్గా చేసింది. థర్డ్ రౌండ్ లో స్కోర్స్ చూసేద్దాం. రవి, ప్లీజ్ గెట్ సాన్వి అండ్ లాస్యా ప్లీజ్. తరుణ్ మాస్టర్, సాన్వికి మీరు ఇచ్చే స్కోర్. Tada, your score for Sanvi. Shekhar Master, సాన్వికి మీరు ఇచ్చే స్కోర్. So Sanvi's total is 27.5 in the third round. Shekhar Master, ప్రాచికి మీరు ఇచ్చే స్కోర్. Tada, your score for ప్రాచి. తరుణ్ మాస్టర్, ప్రాచికి మీరు ఇచ్చే స్కోర్. Prachi's total score is 27.5 points. Sanvi is the winner in the third round. Last year, double ichese. Third round, అయిపోయాక రవి మీకిడిలో ఉంది 34,85,000 rupees. And last year, మీకిడిలో ఉంది 49,05,000 rupees. So, ఈ ఎపిసోడ్ లో ఎవరు హైయెస్ట్ స్కోరర్ కంటెస్టెంట్ చూసేద్దాం. శివమణి అండ్ జియా లీడింగ్ విత్ 30 points. సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు పృథ్వీ విత్ 28.5 points. థర్డ్ పొజిషన్ ఇద్దరు ఉన్నారు, సత్విన్ అండ్ సాన్వి విత్ 27.5 points. And last but not the least, Prachi with 27 points. Super. So next, మన third semi-final episode లో కలుద్దాం. Until then, take care. Bye-bye. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని. The best act of both the seasons of DJ. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. Shivmani, you're a rock star. మామూలుగా చేయలే అసలు. నీ 6 years కదా, 20 years అయితే గనక ఇండస్ట్రీ మొత్తాన్ని వెళ్తుంది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సూపర్ గా చేశావు. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? నిజంగా చెప్తున్నాను, సర్కస్ లో కూడా ఇలా చేయరయ్యా బాబు. కనులే కరువైతే అందమెందుకు, వనమే ముళ్ళైతే కంచెలెందుకు?